రుస్తుం మైన్స్ లో అక్రమంగా క్వార్ట్జ్ ఖనిజం కొల్లగొట్టిన కేసులో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డితో పాటు మరో 9 మందిపై ఈ నెల 25న పోలీసులు కేసు నమోదు చేశారు. ఎఫ్ఐఆర్లో కాకానిని A4 నిందితుడిగా చేర్చారు. ఈ క్రమంలోనే కాకాని హైకోర్టును ఆశ్రయించారు. తనపై నమోదైన కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని పిటిషన్ దాఖలు చేశారు. నెల్లూరు జిల్లా పొదలకూరు మండల పరిధిలోని రుస్తుం మైన్స్ లో అక్రమంగా క్వార్ట్జ్ ఖనిజం కొల్లగొట్టిన కేసులో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డితో పాటు మరో 9 మందిపై ఈ నెల 25న పోలీసులు కేసు నమోదు చేశారు. ఎఫ్ఐఆర్లో కాకానిని A4 నిందితుడిగా చేర్చారు. ఈ క్రమంలోనే కాకాని హైకోర్టును ఆశ్రయించారు. తనపై నమోదైన కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని పిటిషన్ దాఖలు చేశారు.